లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. రాజకీయ ఉద్దేశంతోనే కవిత అరెస్ట్. పాలసీ రూపకల్పనలో ప్రధానిని అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నాయకుల ధ్వజం. వైద్యుల ధనదాహానికి ప్రాణాలు విడుస్తున్న ప్రజలు. తమ తప్పు లేదని కవర్ చేసుకుంటున్న మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్. మాల్ ను సీజ్ చేసిన ఆర్టీసీ అధికారులు. మిల్లులకు తరలుతున్న సన్న రకం, దొడ్డు రకం కొనుగోలు జరగక అన్నదాత అసహనం. వరికి 500 బోనస్ ఇవ్వాల్సిందే. రైతు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి డిమాండ్. రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్, బల్క సుమన్ అన్నారు. తీహార్ జైల్లో ఉన్న ఆమెను కలిశారు. మానసికంగా దృఢంగా ఉన్నారని తెలిపారు. ములాఖాత్ అనంతరం బయటకు వచ్చిన వారు మీడియాతో మాట్లాడారు. ములాఖాత్ లో భాగంగా భారత రాష్ట్ర సమితి నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్, బల్క సుమన్ లో కవితను కలిశారు. కవిత ధైర్యంగా ఉన్నారని తెలిపారు. ఫ్యాసిస్టు విధానాలపై పోరాటం కొనసాగిద్దామన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో పీఎంఎల్ఏ వర్తించబోదు అన్నారు. పాలసీ అమల్లో పాల్గొన్న వారంతా నేరస్తులే అయితే కేంద్రం కూడా నేరం చేసినట్లే అన్నారు. 3 రైతు నల్ల చట్టాలు ఎవరి ప్రయోజనం కోసం తెచ్చి ఉపసంహరించుకున్నారు. అవి తెచ్చినందుకు మోదీని కూడా అరెస్టు చేయాలి కదా అని ప్రశ్నించారు. ఇలాంటి కేసులకు అదిరేది బెదిరేది లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని బెదిరించాలనుకుంటే అది బీజేపీ భ్రమణే అవుతుందన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టారని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. న్యాయవాదికి నోటీసులు ఇవ్వకుండానే జైలులో ఉన్న కవితను సీబీఐ అరెస్టు చేసిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్పై విచారణ జరుగుతుండగానే రాత్రికి రాత్రి జడ్జిని మార్చారంటే ఏ విధంగా వేధించాలని ప్రయత్నిస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. శుక్రవారం నాడు ఢిల్లీలోని తీహార్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ ములాఖాత్ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏ రాష్ట్రమైనా దేశమైనా ఆదాయాన్ని పెంచుకోవడానికి రకరకాల పాలసీలు చేస్తుంటాయని, ఆ క్రమంలో ఆదాయం పెంచుకోవడం కోసం ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీ తీసుకొచ్చిందని, ఆ పాలసీల అమలులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నేరస్తులవుతే కేంద్ర ప్రభుత్వం కూడా నేరం చేసినట్లు అవుతుంది కదా అని అడిగారు. మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ సోదరిమణి కవిత గారిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కలిసి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి నాయకులు వారితో కలిసి రావడం జరిగింది. సో వారు చాలా ధైర్యంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు. ఎందుకంటే షీఈ్ ద డాటర్ ఆఫ్ ఫైటర్. ఆమె కూడా సహజంగానే ఫైటర్ కాబట్టి చాలా మానసికంగా బలంగా ఉన్నారు. ఒక అక్రమమైనటువంటి కేసులో అన్యాయమైనటువంటి విధానంతో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రతిపక్షాలను ఈ దేశంలో అణచివేయాలనేటటువంటి కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని ఏమీ చేయలేక వారి కుమార్తె అయినటువంటి కవిత గారి మీద ఈ రకమైనటువంటి ఒక అన్యాయమైనటువంటి కేసు పెట్టి జైల్లో పెట్టించింది. కాబట్టి ఆమె చాలా బలంగా ఉన్నారు, మానసికంగా దృఢంగా ఉన్నారు. డెఫినెట్గా భవిష్యత్తులో మాకు న్యాయస్థానంలో న్యాయం జరుగుద్దనేటటువంటి ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేజ్రీవాల్ గారిని కూడా లోక్సభ ఎన్నికల ముందు వారిని కూడా జైల్లో పెట్టినారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా గారిని అయితే సంవత్సరానికి పైగా జైల్లో పెట్టినారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ గారిని జైల్లో పెట్టినారు. దాదాపు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పార్టీలు, ముఖ్యంగా భారతదేశంలో ఇక భారతీయ జనతా పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు కూడా ఎదురుగా ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతో డిఎంకే పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, జేఎంఎం కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి
పార్టీల మీద ఈడీ దాడులు కానీ, సిబిఐ కేసులు కానీ, ఐటీ దాడులు కానీ చేయించి ఇతర పార్టీలన్నింటినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ఒక దుర్మార్గపు చర్య కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ఈ కేసు కూడా ఢిల్లీ లిక్కర్ కేసు అనేటటువంటిది అసలు కేసే కాదు. ఇదొక పాలసీని కేసుగా చూపెట్టి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని, అక్కడ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఎన్నికల్లో దెబ్బకొట్టాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ రకంగా వాళ్ళు చేయడం జరిగింది తప్ప అసలు దీంట్లో కేసే లేదు. ముఖ్యంగా ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, నిజంగా ఒక పాలసీని పట్టుకొని మీరు కేసు అని అన్నట్టయితే మరి వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బొగ్గు దిగుమతి విధానం కానీ, నూతన విద్యుత్ విధానం కానీ, ఎయిర్పోర్ట్ లీజింగ్ విధానం కానీ, బొగ్గు గనుల వేలం విధానం కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి పాలసీలు ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్నది. మరి వీటన్నిటి మీద కూడా కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రేపటి రోజున. అంటే ఒక పాలసీగా చూడకుండా దాంట్లో ఏదో ఉందనేటటువంటి ధోరణితో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఈ పనిచేసింది. నిజంగా మరి ఆ పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి ఏమైనా నష్టం వచ్చిందా అంటే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి ఈ రకంగా జరిగింది. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఇదొక కక్ష సాధింపు చర్య అని మేము ఎందుకు అంటున్నామంటే దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ముందే 2022 ఆగస్టు 21 నాడు బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఆయన ముందే ఈ కేసు గురించి మాట్లాడి త్వరలో వీళ్ళు అరెస్ట్ అవుతారు, వాళ్ళు అరెస్ట్ అవుతారు అని చెప్పి ఆయన మాట్లాడిన తీరును చూస్తుంటేనే ఈ వంటకాన్ని అంతా భారతీయ జనతా పార్టీ వండి తర్వాత ఈడీని, సిబిఐని ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మీదకి, బీఆర్ఎస్ పార్టీ మీదకి వదిలినట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఇవాళ ఏది ఏమైనప్పటికీ ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉద్యమం చేసినటువంటి పార్టీ, 14 ఏళ్ళు తెలంగాణను తెచ్చిన పార్టీ, తెలంగాణలో బ్రహ్మాండంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని చేసినటువంటి పార్టీ. సో ఈ కేసులతోని ఇటువంటి వాటితోని కేసీఆర్ గారిని కానీ మా పార్టీ నాయకత్వాన్ని కానీ బెదిరిస్తారనుకుంటే అది భారతీయ జనతా పార్టీకి భ్రమనే అవుతుంది తప్ప ఇంకేం కాదు. సో ఇవాళ మేము కవిత గారిని కలిసిన సందర్భంలో వారు కూడా చాలా గట్టిగా ఉన్నారు. డెఫినెట్గా ఇటువంటి కేసులకు అదిరేది లేదు, బెదిరేది లేదు, భయపడేది లేదు. ఇంకా గట్టిగా పోరాటం చేద్దాం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద, భారతీయ జనతా పార్టీ ఫాసిస్టు విధానాల మీద ఇంకా గట్టిగా మొండిగా ఈ దేశ ప్రజల తరపున నిలబడదామని చెప్పి వారు చాలా దృఢంగా, బలంగా మాకు చెప్పడం జరిగింది. సో త్వరలోనే మేము అనుకుంటా ఉన్నాం. మిత్రులందరికీ కూడా నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు తీహార్ జైల్లో మా నాయకురాలు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మరి కల్వకుంట్ల కవిత గారిని కలవడం జరిగింది. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఈరోజు కాకపోయినా రేపైనా తన ఇన్నోసెన్స్, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే ధీమాతో ఉన్నారు. చాలా నిజంగా మాకు కొత్త ధైర్యాన్ని వారు నింపడం జరిగింది. మరి ఈ మొత్తం కేసు చూస్తే 2022 నుండి 2024 వరకు జరిగిన ఈ కేసు పరిశోధన చూస్తే అసలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టినట్టుగా మనకు క్లియర్గా అనిపిస్తూ ఉన్నది. నిజానికి ఈ కల్వకుంట్ల కవిత గారి ఈ కేసు ఏదైతే ఉందో, మొదట వారిని విట్నెస్ అన్నారు, దాని తర్వాత మరి సస్పెక్ట్ అన్నారు, దాని తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసి నిందితురాలుగా చేర్చడం జరిగింది. మరి వారి లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే సిబిఐ వాళ్ళు కూడా జైల్లోకి పోయి మరి ఈడీ కేసులో అరెస్ట్ అయిన కవిత గారిని సిబిఐ వాళ్ళు లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే జైల్లోనే అరెస్ట్ చేసిందంటే ఎంత ఘోరంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. మరి వారి కోర్టు, మరి రోజ్ అవెన్యూ కోర్టులో వారి కేసు విచారణ జరుగుతుండగానే బెయిల్ మీద మరి వాదోపవాదాలు జరుగుతున్నానే రాత్రికి రాత్రి మరి ఆ జడ్జిను మార్చడం జరిగిందంటే మీరు ఒకసారి చూడండి ఏ విధంగా వారిని వేధించాలని చూస్తున్నారు. పూర్తిగా రాజకీయ కక్షతోనే చేసింది. నిజానికి ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఢిల్లీ గవర్నమెంట్లో వాళ్లకు ఎక్కువ ఆదాయం రావడం కోసం మరి ఢిల్లీ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్నది. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా వాళ్ళ ఆదాయం పెంచుకోవడం కోసం రకరకాల పాలసీలు చేసుకుంటారు. చేసుకుని ఆ పాలసీల ఇంప్లిమెంటేషన్లో
పాల్గొన్న ప్రతి వ్యక్తి నేరస్తుడు అయితే మరి కేంద్ర ప్రభుత్వం కూడా నేరస్తుడు అవుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం మొన్ననే రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. మరి తీసుకొచ్చి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వాటిని విత్డ్రా చేసిండు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరి ప్రయోజనాల కోసం ఆ కేసు తీసుకొచ్చిండ్రు? మరి నరేంద్ర మోడీ గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి దీని గురించి ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? ఆలోచించలేదు. అంటే ప్రధానంగా ఈ ఈడీలో సెక్షన్ 50 ఉందని చెప్పేసి, ఈ సెక్షన్ 50లో మరి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద అక్యూజ్డ్. అంటే ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఈ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం అనేది నిందితురాలి మీదనే ఉంటుంది. కాబట్టి అంతవరకు వాళ్ళని జైల్లో పెట్టొచ్చన్న ఒక చిన్న ప్రొవిజను ఒక హైకోర్టు జడ్జిమెంట్ని తీసుకొని దాన్ని అడ్డంగా పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులందరినీ కూడా మరి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. నిజానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. కల్వకుంట్ల కవిత గారి మీద ఈ కేసు పెట్టడం, మిగతా వాళ్ళ మీద పెట్టడం. నిజానికి ఇందులో ఈ క్రైమ్లో ఎక్కడా డబ్బు దొరకలేదు. నిజానికి పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది కేవలం టెర్రరిస్టులు ఫైనాన్సింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, వీటిలో ఏదైతే విదేశాల నుంచి డబ్బు ఈ దేశానికి వస్తుందో, వచ్చి ఈ దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందో అలాంటి కేసుల్లోనే ఈ పిఎంఎల్ఏ వస్తుంది. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కానీ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, చిట్ ఫండ్ కంపెనీస్, వీటి ద్వారా ఏదైతే మరి క్రైమ్ ప్రొసీడ్స్ జరుగుతాయో ఆ ప్రొసీడ్స్ అన్నింటినీ కూడా మరి సిస్టంలో ఇంటిగ్రేట్ చేసి వాటిని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నారన్న ఒక ఏదైతే నేరం ఉందో ఆ నేరాల వాటిని ప్రివెంట్ చేయడం కోసం 2002లో పిఎంఎల్ఏ వచ్చింది. మరి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు ఆమె దగ్గర ఏం డబ్బులు దొరికినాయి? మరి ఆమె ఎవరికి డబ్బులు ఇచ్చింది? ఆ డబ్బులు ఎక్కడ సీజ్ చేసిండ్రు? ఎవరి సమక్షంలో సీజ్ చేసిండ్రు? ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? దాని మీద ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఒక్క పైసా కూడా సీజ్ కాలే. మరి సీజ్ కానప్పుడు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది? ఎక్కడ మనీ సిస్టంలోకి వచ్చింది? మూడు ఫేజెస్ ఉంటాయి. ఒకటేమో ప్లేస్మెంట్, రెండవదేమో ఇంటిగ్రేషన్, రెండవదేమో లేయరింగ్, మూడవది ఇంటిగ్రేషన్. ప్లేస్మెంట్ లేదు, లేయరింగ్ లేదు, ఇంటిగ్రేషన్ లేదు. ఈ 3 లేనప్పుడు అసలు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది? మరి ఈడీ వాళ్ళకే తెలవాలి. ఏ విధంగా సిబిఐ దీంట్లో అఫెన్స్ బుక్ చేస్తుంది? మరి సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నారు. మరి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీగా నాకు ఈ పని చేస్తే ఏదైనా కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫస్ట్ చూసేది ఒక పబ్లిక్ సర్వెంట్ నేరం చేసేటప్పుడు ఒక పని చేయాలనుకుంటే దానికి కొంత డబ్బు డిమాండ్ చేస్తారు. ఒక రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటే ఆ రేషన్ కార్డు నీకు ఇవ్వాలనుకుంటే నువ్వు నాకు ఇంత మనీ ఇవ్వని డిమాండ్ చేస్తారు. ఇక్కడ ఒక పని ఒక అవసరం లేదు, రెండోది ఒక డిమాండ్ లేదు, ఒక లంచం డిమాండ్ చేసినట్టుగా లేదు. మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా వస్తుంది? ఇందులో కేవలం బలవంతంగా బ్రూటల్గా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నది, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉన్నాయని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీలన్నీ గొంతు నొక్కడం కోసం దౌర్జన్యంగా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇందులో యాడ్ చేసింది. నిజానికి ఇందులో ఎక్కడ కూడా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ లేదు, లేకపోతే నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ లేదు. అదేవిధంగా ఏ స్పెషల్ యాక్ట్ కూడా దీంట్లోకి రానప్పుడు వీళ్ళ దగ్గర ఒక పైసా దొరకలేదు. కేవలం అప్రూవర్స్, ఐ రిపీట్, అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్తోని కో అక్యూజ్డ్ అనే వ్యక్తుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్న స్టేట్మెంట్లతోనే మరి ఈరోజు ఇది వస్తుంది. ఈరోజు ఆమెను అక్యూజ్ చేసిండ్రు. నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పండి, మా మీద ప్రెజర్ ఉన్నది, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి, ప్రెజర్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం, ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు మా మీద ప్రెజర్ పెడుతున్నారని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజానికి ఈడీ ఎంత ఏకపక్షంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తుందంటే మీరు చూడండి. హేమంత్ బిశ్వా శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్, ఆయన మీద 100 కోట్ల స్కామ్ ఉన్నది, దాని మీద ఇంతవరకు ఆయనకు జైలుకు పోలేదు. అదేవిధంగా అజిత్ పవార్, ఆయన మీద కూడా మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఉన్నది. ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మహారాష్ట్రలో కేసు క్లోజ్ చేస్తే మళ్ళీ ఈడీ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆయన మాట వినకపోతే, మాట వింటేనే ఆయన బీజేపీలో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ కేసు క్లోజ్ చేసిండ్రు. జగన్ భుజ్బల్ అదేవిధంగా క్లోజర్ రిపోర్ట్, ప్రఫుల్ పటేల్ క్లోజర్ రిపోర్ట్. అంటే ఈడీ సెలెక్టివ్గా తన బీజేపీలకు ఎవరైతే వస్తారో వాళ్ళందరి మీద కూడా సైలెంట్గా ఉండడం, బీజేపీలకు ఎవరైతే రారో, అడుగులకు ఎవరైతే మడుగులు వస్తారో, వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ మాట వినరో వాళ్ళందరి మీద కూడా మరి కేసులు అక్రమంగా పెట్టి
జైల్లో పంపిస్తున్నారు. ఏ మీడియా కూడా దీన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. కోర్టులను కూడా భయపెట్టిస్తున్నారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం. That's why we have met Ms. Kalvakuntla Kavita Garu today, and then she is very strong, and she has been sharing with us that there is a lot of pressure from the investigating agencies to reveal, to add the names of other politicians who are not towing the line of ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు ధన దాహానికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తరచుగా అమాయక ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా నవిపేట్ మండలంలోని నిజాంపూర్ గ్రామానికి చెందిన పిట్ల నారాయణ అనే యువకుడు గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరగా వైద్యం వికటించి మృతి చెందారని కుటుంబీకులు పేర్కొన్నారు. ఇట్టి విషయాన్ని గోప్యంగా ఉంచి డబ్బులు గుంజిన అనంతరం మృతి చెందాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. అయితే బాధితుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణ అనే వ్యక్తికి ఆరోగ్యశ్రీ పథకం వర్తించిందని, అయినప్పటికీ కూడా ఆసుపత్రి యాజమాన్యం వైద్యులు బాధితుని కుటుంబ సభ్యులతో ఆపరేషన్ చేయాలని, ఆరోగ్యశ్రీ కాకుండా అదనంగా 80,000 రూపాయలు చెల్లించాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత 80,000 రూపాయలు చెల్లించిన అనంతరం గురువారం మధ్యాహ్నం నారాయణను ఆపరేషన్ నిమిత్తం తీసుకువెళ్లారు. ఆ తర్వాత వైద్యులు బాధితుని కుటుంబ సభ్యులతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని తెలిపారని అన్నారు. ఆ తర్వాత తమకు అనుమానం వచ్చి బాధితుని చూపించాలంటూ వైద్యులకు ఆసుపత్రి సిబ్బందిపై ఒత్తిడి తేగా చూయించడానికి నిరాకరించారని వారు వెల్లడించారు. ఆ తర్వాత అప్పటికే చనిపోయిన నారాయణకు రక్తం ఎక్కించాలంటూ వైద్యులు కొత్త డ్రామాకు తెరలేపారని, తీరా చూస్తే నారాయణ మృతి చెందిన విషయం తెలిసిందని బాధితులు వాపోయారు. అయినప్పటికీ ఇంతవరకు నారాయణ మృతి చెందారు అనే విషయం కూడా కుటుంబ సభ్యులకు తెలుపలేరని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా మృతదేహాన్ని కూడా తమకు అప్పగించలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి యాజమాన్యానికి వైద్యులకు నారాయణ మృతదేహాన్ని ఇవ్వమని కోరగా వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందారని, నష్టపరిహారం అందించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని వైద్యులను కోరగా మేము ఎలాంటి నష్టపరిహారం ఇవ్వమని, తమ వెనుక అధికారులు పోలీసులు అండగా ఉన్నారని, అధికారం కూడా తమ వద్ద ఉందని, ఏం చేసుకుంటారో చేసుకోండని దురుసుగా చెప్పారని బాధితుని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యం తమకు న్యాయం చేసే వరకు తమ ఆందోళన విరమించమని ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించిన బాధితుని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుండి సిపి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ఆందోళన చేపట్టారు. మృతదేహం తరలింపులో పోలీసుల అత్యుత్సాహం చూపారు. నారాయణ మృతి చెందడంతో బాధితుని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇక్కడైతే న్యాయం జరగదని సిపి ఆఫీస్ కు వెళ్లి అక్కడ ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుంది అని వారికి నచ్చజెప్పారు. దీంతో బాధితులు తమకు న్యాయం జరగాలని ఆసుపత్రి నుండి సిపి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా చేస్తుండటంతో ఎవరూ లేరనే విషయాన్ని గ్రహించి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. క్షణాల్లో ప్రైవేట్ అంబులెన్స్ ను తీసుకువచ్చి బలవంతంగా మృతదేహాన్ని తరలించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నారాయణ మృతిపై వివరణ ఇవ్వడానికి ఆసుపత్రి వైద్యులు నో చెప్పారు. గుండెకు సంబంధించిన ఆపరేషన్ తో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందిన నారాయణ మృతిపై వివరణ అడగడానికి ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా ఈ విషయంలో ఇప్పుడే ఎలాంటి వివరణ ఇవ్వలేమని, మరికొంత సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. బుధవారం నాడు మనకు అబ్బోదాం చేయంగా ఆట వచ్చింది. ఆటని కొంత ప్రాబ్లం అని అనుకోగా వచ్చినాం. ఆ సాయంత్రం వచ్చినాం ఇక్కడికి. నారాయణ సాయంత్రం వచ్చినాం సార్. ఈవినింగ్ వస్తే మరి సరే ఓకే మరి చేస్తామని అన్నారు. చేసాం. తర్వాత తెల్లారి అప్రూవ్ రాలేదు, ఆరోగ్యశ్రీ కింద పెట్టాం సార్, మరి డబ్బులు ఇవ్వడం డబ్బులు ఇవ్వడం సీక్రెట్గా మళ్ళీ ఏమన్నారు చేస్తాం, మరి డబ్బులు ఇస్తారా అంటే 80,000 ఇస్తాం సార్, మరి చేసేయండి, ప్రాబ్లం క్రిటికల్గా ఉన్నాయి, 3 బోర్డ్స్ బ్లాక్ అయినాయని కూడా చెప్పారు. అంటే సరే మేము భయపడి 80,000 క్యాష్ రూపంలో ఇచ్చేసాము. మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ శనివారం అప్రూవ్ వచ్చింది, ఆరోగ్యశ్రీ అప్రూవ్ వచ్చింది. ఆరోగ్యశ్రీ అప్రూవ్ వచ్చిన అక్కడ శనివారం నారా చేయలేరు, సండే చేయలేరు, మండే చేయలేరు, స్టూడెంట్స్ ఆ రోజు ఏమన్నారు ఆపరేషన్ థియేటర్లో ఇవి లైట్ పని చేస్తలేవు అని కూడా చెప్పారు. ఆ రోజు నేను కోపంగా ఆ చోట్ల వాళ్ళు తెల్లారితే ఆపరేషన్కు తిరిగినది. మళ్ళీ మధ్యాహ్నం సార్ అదే డాక్టర్ 3 గంటల దాకా ఆపరేషన్ చేసిండు, సక్సెస్ అయింది, మేము నాకు ఓకే ఉంది, పర్వాలేదండి, బాగుంది, అంత సంతోషం అని చెప్పిండు. మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ 6 గంటలకు ఇక అటు ఇటు దింపుతారండి. మేము అది బెడ్ కావాలి తెప్ప అని తొలగిసిరాను, అటు ఇటు దింపుతారు, ఇక అటు ఇటు పేషెంట్ అటు దింపుతారు. మళ్ళీ వచ్చాక మేము ఇక మాకు చూపడగా సిరిగా మేమే బలవంతంగా పోయి మేమిద్దరం మా విలేజ్ వాళ్ళమిద్దరం పోయి బలవంతంగా తవ్వి మరి పల్స్ చూసాం. పల్స్ చూసారు కానీ అక్కడ 0 ఉంది. అక్కడ సిస్టర్ గారు ఏమంటుందంటే
సిస్టర్కి ఏం తెలుస్తలేదు. ఆ సిస్టర్ ఏదో వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది. డాక్టర్ తీసుకొచ్చి సమాధానం చెప్తుండు. అది కూడా సాస్ ఉంది అని కూడా అంటాడు. మళ్ళీ మీరు బయటకు వెళ్ళాను. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటాడు, బాబు చనిపోయిందండి అంటాడు. ఇది డాక్టర్ చేసిన నిర్లక్ష్యమే, మొత్తం డాక్టరే చేసిన బీఆర్ఎస్ ఆర్మర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టీఎస్ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని గురువారం సాయంత్రం సంస్థ స్వాధీనం చేసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించినందున విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్ స్టేషన్ సమీపంలోని ఆర్టీసీ స్థలంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని గురువారం సాయంత్రం సంస్థ స్వాధీనం చేసుకుంది. ఆర్టీసీకి చెందిన 7,059 చదరపు గజాల భూమిని 33 సంవత్సరాలకు విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ కింద 2013 జూన్ 1న లీజుకు తీసుకుంది. 2017లో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి టేక్ ఓవర్ చేసుకుని షాపింగ్ మాల్ కు జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ గా పేరు పెట్టారు. థర్డ్ పార్టీలకు అందులోని స్టాళ్లను లీజుకు ఇచ్చారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను స్థలాన్ని లీజుకు ఇవ్వగా అందుకు సంబంధించిన అద్దె మాత్రం సకాలంలో చెల్లించడం లేదని ఆర్టీసీ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. ఇటీవల నోటీసులు అందించిన ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే బకాయి పడ్డ అద్దె డబ్బులు చెల్లించాలని, లేని పక్షంలో మాల్ను సీజ్ చేస్తామని ముందస్తు సమాచారం అందించారు. అయినా మాల్ యజమాని స్పందించకపోవడంతో రంగంలో దిగిన ఆర్టీసీ అధికారులు మాల్లో గల దుకాణదారులను బయటకు పంపి సీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో సన్న రకాల వడ్లు మిల్లర్లు ఎగబడి కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సొసైటీలు మెప్మా ఐకేపీ కేంద్రాన్ని కాదని రైతులు కూడా ధాన్యం వ్యాపారులకు మిల్లర్లకు అమ్ముకున్నారు. అందుకు నిజామాబాద్ జిల్లాలో జరిగిన సేకరణ లెక్కలు వాటిని బట్టబయలు చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్లో 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని వ్యవసాయ శాఖ లెక్కలు కట్టింది. ఇందులో అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఈ నెల 16 వరకు 4,22,975 టన్నులు మాత్రమే సేకరణ జరిగింది. జిల్లాలో 480 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే కేవలం 437 కేంద్రాలలో మాత్రమే వడ్ల తూకం వేశారు. మిగిలిన కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఊసేలేదు. అందుకు రైతులకు, మిల్లర్లకు, వ్యాపారులకు అమ్మితే డబ్బులు వెంటనే వచ్చే అవకాశంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరలిస్తే క్వింటాల్కు 300 వరకు నష్టం వస్తుందని రైతులు, మిల్లర్లకు, వ్యాపారులకు అమ్ముకున్నారు. ప్రభుత్వం బోనస్ పై ప్రకటన చేయకపోవడం కూడా కలిసొచ్చింది. తెలంగాణలో ధాన్యం కొనుగోలు ముందుగా ప్రారంభమైన నిజామాబాద్ జిల్లాలో పూర్తయ్యే దశకు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న కొనుగోలు కేంద్రాలకు రోజుకు 1000 టన్నులు కూడా రావడం లేదు. దానితో ధాన్యం సేకరణ ముగించుటకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వరి సాగును ముందస్తుగా చేయడంతో ప్రతి సీజన్లో జిల్లాలో కొనుగోలు ముందుగా జరుగుతుంటాయి. ఈ రబీ సీజన్లో 480 ధాన్యం సేకరణకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్చి 28న కొనుగోళ్లు ప్రారంభించారు. దాదాపు 50 రోజుల కాలంలో ధాన్యం సేకరణ జరిగితే సగానికి సగం మిల్లర్లు, వ్యాపారులే కొనుగోలు చేశారు. రైతులు ధాన్యంను దొడ్డు రకానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సగం వరకే విక్రయించాలని చెప్పాలి. ఎందుకంటే గడిచిన నెలలో కురిసిన అకాల వర్షాలు రైతుల్లో ఆందోళన కలిగించాయి.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో గ్రేడ్ 1 రకంకు క్వింటాలకు 2,203 రూపాయలకు గాను కామన్ రకానికి 2,183 మాత్రమే చెల్లించారు. మిల్లర్లు, వ్యాపారులు మాత్రం 2,500 రూపాయలకు చెల్లించడంతో రైతులు అదనంగా కలిసొస్తున్న 300కు గాను బయటనే అమ్ముకున్నట్లు చెబుతున్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద 4,22,975 టన్నుల ధాన్యం సేకరణ జరగగా ఇప్పటి వరకు 64,579 మంది రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 930 కోట్ల ధాన్యం తాలూకు డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 808 కోట్లు జమ చేసినట్లు తెలిసింది. మరో 120 కోట్ల ధాన్యం తాలూకు డబ్బులు రైతుల ఖాతాలో పడకుండా ఉండడానికి కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్లలో నమోదులోనే ఆలస్యమైనట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం సేకరణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలతో పోటీపడి మిల్లర్లు, రైస్ బ్రోకర్లు కొనడానికి కారణముంది. నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ పేరిట 120 కోట్ల విలువైన ధాన్యంను బహిరంగ మార్కెట్లో అమ్ముకున్న ఘన చరిత్ర మిల్లర్లదే. నిజామాబాద్ సివిల్ సప్లై అధికారుల అండదండలతో గత 2 సీజన్లకు సంబంధించిన ధాన్యంను ఆడించి సీఎంఆర్ రూపంలో ఎఫ్సీఐకి అప్పగించాల్సిన మిల్లర్లు ధాన్యంను గయాబ్ చేశారు. ఈ విషయంలో జిల్లాలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి పలు రైస్ మిల్లులపై కేసులు నమోదు చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ కు నోటీసులు ఇచ్చి సైలెన్స్ అయ్యారు. ప్రభుత్వం మారడంతో కొందరు మిల్లర్లు ప్రభుత్వ పెద్దల అండదండలతో సంబంధిత సీఎంఆర్ అప్పగించేందుకు మరింత గడువు పొడిగిస్తున్నట్లు తెలిసింది. ఖరీఫ్ సీజన్లో 299 మంది మిల్లర్లకు 2023 నుండి 2024లో ధాన్యం కేటాయింపులు జరిగాయి. అంతకుముందు రబీ సీజన్లో 242 మందికి ధాన్యం కేటాయింపులు చేశారు. నిజామాబాద్ మిల్లర్ల వద్ద దాదాపు రబీ సీజన్ కు సంబంధించి 2,52,000 టన్నుల సీఎంఆర్ బియ్యం ఉండిపోయింది. దాదాపు 3,77,000 టన్నుల వడ్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. సంబంధిత సీఎంఆర్ అప్పగింతల కోసమే మళ్లీ మిల్లర్లే రైస్ బ్రోకర్లు రైతుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి ధాన్యం సేకరణ చేసినట్లు చెప్పాలి. అధికారులు, మిల్లర్లు ములాఖాతై జరిపిన తతంగం జిల్లాకు చెడ్డ పేరు తెచ్చింది. సీఎంఆర్ బకాయిలు ఉండగానే మళ్లీ మిల్లర్లకు ధాన్యం అప్పగింతలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. దానిపై అధికార యంత్రాంగం విజిలెన్స్ విచారణ చేపట్టి తదుపరి చర్యలను అటకెక్కించింది. అధికార యంత్రాంగం ప్రభుత్వ పెద్దలు సహకరిస్తుండటంతో కేసుల నుంచి బయటపడేందుకు మిల్లర్లు ఈ సీజన్లో ధాన్యంను కొనుగోలు చేసి ఆడించి కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. వరికి 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందేనని డిచ్పల్లిలో తల్లి తెలంగాణ విగ్రహం వద్ద ధర్నాలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. వరికి క్వింటాలుకు 500 బోనస్ ఇవ్వాలని బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో తల్లి తెలంగాణ విగ్రహం వద్ద రైతులతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రంగులు మారుస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ డిసెంబర్ 9న పంట రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఎన్నికల్లో గెలవగానే 100 రోజులంటూ నాటకం ఆడుతోందని మండిపడ్డారు.
అది ముగియగానే ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తామంటూ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. వారికి బోనస్ పై కూడా మాట మార్చడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మండలాల బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. దొడ్డ వాళ్ళకి ఇయ్యాడు, సన్న వాళ్ళకి ఇస్తాడు అంటే లేవు, ఇవ్వననే ఉన్నాయి. అంటే ఈ విధంగా జనాన్ని మోసం చేసి పరిపాలన కొనసాగిస్తున్న వ్యక్తి కూడా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనే దొంగ, నేను చెప్తున్నా మీకు, పచ్చి మోసగాడు. ప్రజలకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పాడు డిసెంబర్ 9 నాడు. డిసెంబర్ 9 అయిపోయింది, జనవరి 9 అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది. దాదాపుగా 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. 6 నెలల కాలంలో ఎలక్షన్లు అడిగితే ఏం చెప్పిండు? 15 ఆగస్టుకి ఇస్తా అంటాడు. 15 ఆగస్టుకు ఎలక్షన్ మొత్తం అయిపోతుంది, సర్పంచ్ అయిపోతుంది, జడ్పీటీసీ అయిపోతుంది, అన్నీ అయిపోతుంది. లాస్ట్ ఏమంటాడు? నాకు లేవు, పైసలు లేవని చెప్తాడు. అది కూడా ఏం చెప్తున్నాడు? రుణమాఫీ చేస్తా నేను, మన జిల్లాకు వస్తే ప్రజలు నమ్మరేమని చెప్పేసి బాసరా సరస్వతిదేవి సాక్షి అంటున్నాడు, యాదగిరిగుట్ట పోతే యాదగిరి నరసింహస్వామి సాక్షి అంటున్నాడు, చర్చాలు పోతే ధర్మపురి నరసింహస్వామి సాక్షి అంటున్నాడు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, విద్యార్థులు అనేక మార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో నిజామాబాద్ జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, విద్యార్థులు అనేక మార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అయితే జేఎన్టీయూ నుండి కూడా కళాశాల ఏర్పాటుకు అనుమతి లభించినా ఏర్పాటు మాత్రం జరగలేదు అని అన్నారు. అదేవిధంగా అనేక సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా మార్చుకోవడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయని, గతంలోనే ప్రభుత్వానికి నివేదికలు పంపించినా గత ప్రభుత్వం ఆ రకమైన కృషి మాత్రం చేయలేదు అని అన్నారు. అయితే ఇప్పుడు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. పేరు మహేష్, ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో నిజామాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఏదైతే గత 15-20 సంవత్సరాల నుండి నిజామాబాద్ వాసులు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసినటువంటి పరిస్థితి. అయితే గతంలోనే జేఎన్టీ నుంచి దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కూడా ఈరోజు ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలగా దాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా సాంకేతిక బోర్డు నుంచి పర్మిషన్లు వచ్చినా కానీ ఇప్పటివరకు కూడా దాన్ని చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే మన గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రకంగానే తెలంగాణ రాష్ట్రంలో 11 నూతన ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతులు పొందే రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీలో ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి భవనాన్ని కూడా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అనేక సౌకర్యాలు ఉన్నాయని దానికి సంబంధించిన నివేదికలు, రిపోర్ట్లు అన్నీ కూడా పంపించడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడంలో ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వము విఫలం చెందినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే నిజామాబాద్ జిల్లాలో అనేక మంది, వేల మంది విద్యార్థులు ఈరోజు హైదరాబాద్లో వెళ్ళి చదువుకోలేక, ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ పొందలేక, చదువును మధ్యలో ఆపేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు డ్రైవర్లంతా షాక్ ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు వాహనాలు రోడ్డు ఎక్కవంటూ నిరసనకు దిగారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు అంతా మూకుమ్మడిగా శుక్రవారం ఉదయం నిరసనకు దిగారు. చెత్త తరలించే వాహనాలను నడిపేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో గెస్ట్ హౌస్ వద్ద వాహనాలను బయటకు తీయకుండా నిరసనకు దిగారు.
కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లు ఉండగా ప్రతినిత్యం 150 టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. చెత్త సేకరణ విషయంలో పెట్రోల్ బంకుల యజమానులు డీజిల్ కూపన్లు ఇవ్వడం లేదని, దానివల్ల తమకు ప్రతిరోజు ఇచ్చే లక్ష్యం నెరవేరడం లేదని అధికారులు తమను వేధిస్తున్నారని డ్రైవర్లు వాపోతున్నారు. కూపన్ల కోసం, రూలర్ల కోసం బంకుల యజమానులు వేధిస్తున్నారని వాపోయారు. వాహనాల మరమ్మతుల విషయంలో, సంతకాల విషయంలో శానిటేషన్ అధికారులు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్లో, డిఆర్సీలోనూ తమకు ఇబ్బందులు ఎదురవుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కమిషనర్ స్పందిస్తే గాని వాహనాలను బయటకు తీయమని వారు డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో రెగ్యులర్ ఉద్యోగులు లేక ఇన్ఛార్జీల పాలనలో శానిటేషన్ వ్యవహారం మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. రెగ్యులర్ ఉద్యోగుల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కింద పనిచేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి పనికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డబ్బులు గుంజుతున్నారని, ప్రధానంగా శానిటరీ ఇన్స్పెక్టర్ మొదలుకొని జవాన్ల వరకు కింది స్థాయి ఉద్యోగులను పైసల కోసం పీడిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా చెత్త వాహనాలు నడిపే డ్రైవర్లు శుక్రవారం ఉదయం నుంచి ఆందోళన చేపడుతున్నప్పటికీ సంబంధిత మున్సిపల్ కమిషనర్, ఎంహెచ్ఓ గాని తమ వద్దకు వచ్చి సమస్య గురించి తెలుసుకోవడం లేదని, ఎందుకు తమ పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి అండగా మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు రమేష్ బాబు, దండి వెంకట్ కమిషనర్ కలిసి విన్నవించారు. అనంతరం కార్మికులపై వేధింపులు మానుకోవాలన్నారు. పరిధిలో పనిచేసేటువంటి మున్సిపల్ డ్రైవర్లు గత అనేక సార్లు అధికారులకు తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో ఈరోజు ఆందోళనకు పూనుకోవటం జరిగింది. ప్రధానంగా ఈరోజు మున్సిపల్ కార్మికులకు ఏదైతే పెట్రోల్ బంకు సిబ్బంది కానీ యజమానులు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు. రసీదు బుక్కుల యొక్క డబ్బుల్ని ఈరోజు మున్సిపల్ డ్రైవర్లే చెల్లించాలని, అట్లాగే బిల్లు రోల్ డబ్బుల్ని కూడా మున్సిపల్ కార్మికులే చెల్లించాలనే ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దాంతో పాటు ఈరోజు మెకానిక్ షెడ్ను ఏర్పాటు చేయకపోవడంతో లక్షలాది రూపాయలు మున్సిపల్ డబ్బులు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. సరిగా వినియోగానికి రావటం లేదు. ఈ మున్సిపల్ యంత్రాంగమే ఇక్కడ మెకానిక్ షెడ్ను ఏర్పాటు చేయాలని కనీసం గాలి కొట్టే యంత్రం కూడా లేకపోవడంతో ఈరోజు అనేక డబ్బులు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. అట్లాగే ఈరోజు చనిపోయినటువంటి మున్సిపల్ కార్మికులకు 20,000 రూపాయలు దహన సంస్కారాలకు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ నిజామాబాద్ మున్సిపల్ పాలకవర్గం దాన్ని అమలు జరపకపోవడంతో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, అట్లాగే అధికారులు డ్రైవర్ల మీద, కార్మికుల మీద వేధింపుల్ని మానుకోవాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు ఆందోళన చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్తో చర్చలు జరిపాం. సమస్యలన్నింటినీ మున్సిపల్ కమిషనర్ విన్నారు, పరిష్కారం చేస్తామన్నారు. జూన్ 10 లోపు ఈ సమస్యలు పరిష్కరించని యెడల మళ్ళీ తిరిగి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు డ్రైవర్లు తమ సమస్యల కోసం మరి ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. కమిషనర్ని కలిసి కూడా వీరి సమస్యలపై మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే అనేక సంవత్సరాలుగా నిజామాబాద్ కార్పొరేషన్లో వెహికల్స్ వందలాది మరి మున్సిపల్ వెహికల్స్ ఉన్నాయి. వీటి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మెకానికల్ సెట్ ఏర్పాటు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు కార్మికులు. ఇది కార్మికులు చేసే డిమాండ్ ఏదైతే ఉందో ఇది మున్సిపల్ ఆదాయాన్ని, ప్రజల ఆదాయాన్ని రక్షించేటువంటి డిమాండ్. ఎందుకంటే ప్రైవేటు మరి షోరూమ్స్ వాళ్ళకి ఇస్తే లక్షల రూపాయల బిల్లులు వేసేసి మరి దోపిడీ చేస్తూ ఉన్నారు, మరి అవసరానికి మించి బిల్లులు చేస్తూ ఉన్నారు. కాబట్టి సొంతంగా మున్సిపాలిటీకి ఒక టెండర్ ద్వారా మరి ఇక్కడ ఒక మెకానిక్ సెట్ వేస్తే దానికి సంబంధించినటువంటి వెహికల్స్ మరి మంచిగా ఉంటాయి, వాటికి సంబంధించిన నీట్గా ఉంటాయి. దాని ద్వారా డీజిల్ కానివ్వండి లేదా వెహికల్ యొక్క మరి ఫిట్నెస్ కూడా చాలా బాగుంటుంది. దాని మూలంగా డీజిల్ తగ్గుతుంది. కాబట్టి దాంతో ఆదాయం కూడా మున్సిపాలిటీకి మిగులుతుందని చెప్పేసి డ్రైవర్లు చేసేటువంటి ఒక మంచి పోరాటాన్ని మున్సిపల్ అధికారులు పట్టించుకోవట్లేదు. రెండోది పని భారం. మళ్ళీ కార్మికులు ఏమన్నా మరి విధుల్లో చనిపోతే ఆ కార్మికులకి దాన సంస్కరణాల కోసం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి 20,000 ఇవ్వాలని చెప్పేసి జీవో ఉంటే దాన్ని అమలు చేయట్లేదు. కార్మికులు అనేక దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి పోరాటాల ద్వారా మేము పోరాటం చేసినప్పుడు 100 సమస్యలు 10 సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నారు, మళ్ళా మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటికీ పరిష్కరించకపోతే ఇవాళ కమిషనర్ గారు ఇచ్చిన హామీ 10 తారీఖు వరకు, జూలై 10 తారీఖు వరకు ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలి. లేకపోతే డ్రైవర్లు, శానిటేషన్ వర్కర్స్, వాటర్ సప్లై, ఇతర అన్ని రంగాల కార్మికులందరూ పెద్ద ఎత్తున మరి మున్సిపాలిటీ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారు.
దీనికి తగిన కసరత్తు జరుగుతుంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయబోతున్నారు. తెలుగుదేశం నుండి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ గుర్తింపు ఇచ్చింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ తో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వెసులుబాటు కల్పించింది. అటు తర్వాత ఏకంగా పీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం జరిగింది. దీన్ని ఇష్టపడని కొందరు సీనియర్లు వ్యతిరేకించారు. కానీ అధిష్టాన తీర్పు కావడంతో కొంత అలజడి తగ్గింది. 2023 సంవత్సరం చివరాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పీసీసీ చీఫ్ గా ముందస్తు ప్రణాళిక చేసి అందరినీ ఒప్పించి మెప్పించి ఒక తాటిపైకి తెచ్చి టికెట్ల పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచార సభలో సైతం విశ్రాంతి లేకుండా ప్రచారం చేసి ఎట్టకేలకు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రేవంత్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రెడ్డి సామాజిక వర్గంకు ఉన్నందున బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు గౌడ్ ముందు వరుసలో ఉండి లాబింగ్ చేస్తున్నారని సమాచారం. ఇద్దరు గౌడ సామాజిక వర్గానికి చెందినవారు. రాజీనామా విషయం తెలుసుకున్న వారు కుల సమీకరణాల ఆధారంగా తమ కమ్యూనిటీకి పీసీసీ చీఫ్ కేటాయించాలన్నారు. గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన బొమ్మ మహేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేవలందిస్తున్నారు. ఇదే తరుణంలో పీసీసీ చీఫ్ ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. మహేష్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఎన్ఎస్యుఐ నుండి పార్టీకి విధేయుడిగా కొనసాగుతూ వచ్చారు. డిచ్పల్లి నియోజకవర్గం టికెట్ కోసం ఎంతో ఆశపడి భంగపడ్డారు. ఆయనను కాదని బలరెడ్డికి టికెట్ కేటాయించడంతో పార్టీని వదిలి అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే మండవకు మద్దతు తెలిపారు. ఎక్కువ రోజులు ఉండకుండా తిరిగి ఘర్ వాపస్ వచ్చారు. పార్టీ కష్టకాలంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను అంటిపెట్టుకున్నారు. మాజీ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో గిడ్డంగుల శాఖ చైర్మన్ పదవి దక్కిన అది 3 నెలల ముచ్చటగా మారింది. ఈసారి మాత్రం పకడ్బందీగా ప్రణాళికతో ఆయనకు హస్తినాలో ఉన్న పరిచయాలతో టీపీసీసీ చీఫ్ కావాలన్న లక్ష్యంతో ఉన్నట్టు సమాచారం. పార్లమెంట్ ఫలితాల అనంతరం జూన్లో లోకల్ బాడీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజకీయ ఉద్దేశంతోనే కవిత అరెస్ట్. పాలసీ రూపకల్పనలో ప్రధానిని అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నాయకుల ధ్వజం. వైద్యుల ధనదాహానికి ప్రాణాలు విడుస్తున్న ప్రజలు తమ తప్పు లేదని కవర్ చేసుకుంటున్న మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్. మాల్ ను సీజ్ చేసిన ఆర్టీసీ అధికారులు.
మిల్లులకు తరలుతున్న సన్న రకం దొడ్డు రకం కొనుగోలు జరగక అన్నదాత అసహనం. వరికి 500 బోనస్ ఇవ్వాల్సిందే. రైతు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.